యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవును. ఈ లోకంలో దేవునికి శత్రువు అపవాదే ఉండగా, ఆ అపవాది చేర్చున్నటువంటి మాయోపాయములు లేదంటే అక్రమములు, అపవిత్రతలు ఈ లోకములో ఎవరమైతే కలిగి ఉన్నామో వారు దేవునికి శత్రువులుగా ఉంటారు. కానీ ఈ లోక స్నేహము కాకుండా దేవునితో స్నేహము అంటే పరిశుద్ధులుగా జీవించడానికి వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవించేవారు దేవునితో స్నేహము చేసిన వారే. కాబట్టి మనం ఈ లోకంలో అపవాది అయినటువంటి సాతానుగాడి యొక్క క్రియలు చొప్పున కాకుండా దేవుని యొక్క క్రియలు చొప్పున నడుచుకున్న బద్దులమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటంబమై ఉండగా దానిని విడిచి దేవునితో మన సాంగత్యము నడిపించబడడానికి దేవుని కృప మన పట్ల కుమ్మరించబడును గాక. ఆమేన్.